హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఏపీపీఎస్సీ నుంచి మనకు ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే వేగంగా అడుగులు వేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు. మరి ఖచ్చితంగా అయితే మాత్రం ఉగాది రోజు ఖచ్చితంగా ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ ఫామ్ అయిపోయి 1.5 year పైన అయిపోయింది. జూన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇవ్వకపోతే ఇబ్బంది అనే ఉద్దేశంతో మొత్తానికి మాత్రం స్టెప్స్ చాలా వేగంగా పడుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా సరే లేట్ అని చెప్పొచ్చు. కానీ ఈరోజు మనకు 11th March 2026 అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా మనకు ఎప్పుడు ఉగాది 18th, అంటే కేవలం మనకు ఇంకా 5 days మాత్రమే ఉంది అని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే 13th నాడు మనకు ఫినాన్షియల్ పరంగా అయితేనేమి ఆ రోజు పెద్ద మీటింగ్ ఉంది సాయంత్రం 3 గంటలకు. మరి ఆ మీటింగ్లో ఫైనలైజ్ కావచ్చు. మరి ఈ యొక్క రేపటికి అంటే ఈరోజు 11th కదా, 13th నాటికి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని రకాల వేకెన్సీస్, సో ఏమేమి వేకెన్సీ ఉంది అంత లిస్ట్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత అందరితో మీటింగ్ అయిన తర్వాత 13th 3 గంటలకు ఫైనల్ మీటింగ్ జరుగుతుంది. మరి ఆ రోజు అయితే మాత్రం మనకు ఒక పెద్ద అప్డేట్ అయితే రావచ్చు. మరి ఆ రోజు అన్ని కూడా ఇక వేకెన్సీ అంత లిస్ట్ వచ్చేసింది. కాబట్టి మరి ఉగాది రాడు ఏం క్యాలెండర్ ఇవ్వాలి, ఎంత పోస్టులు ఇవ్వాలి, ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అన్నమాట. గ్రూప్ 2లో 2000 వస్తాయి, 3000 పోస్టులు వస్తాయనేసి అంత మాత్రం ఊహించమాకండి. అంత ప్రసక్తి లేదు. ఆల్రెడీ మనకు గ్రూప్ 2 జరిగిపోతూ ఉంది ఒక పక్క ప్రాసెస్లో. మరి కొత్త దాంట్లో మళ్ళీ మన వచ్చింది 1000 పోస్టులు, అప్పుడే 2,500 పోస్టులు అంటే అది హైలీ ఇంపాసిబుల్. ఈసారి 500 వచ్చినా కూడా అది గ్రేట్ అని చెప్పొచ్చు మనం. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా భారీగా లేకుండా అయితే మాత్రం అన్నీ కలుపుకొని ఒక 20,000 వరకు వచ్చినా కూడా హ్యాపీనే. సో గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే మాత్రం దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూ ఉంది. 1,00,000 ఉద్యోగాలు అయితే ఫిలప్ చేయలేరు, హైలీ ఇంపాసిబుల్. అంత అవసరం లేదు. కనీసం 15 నుంచి 20,000 పోస్టులు ఇచ్చినా కూడా అది గ్రేట్, అద్భుతం అని మనం చెప్పొచ్చు అనమాట. మరి ఏముంది దాంట్లో అంటే ఇటువంటి జరిగింది ఏమంటే కన్సల్టేషన్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఎంత ఉందో కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు అనమాట. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ వెరీ సూన్. సో అన్ని రకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నీ కూడా వేకెన్సీస్ అడుగుతున్నారు. ఎక్కడికైనా ముఖ్యంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 12th March 2026, అంటే రేపటికి ఫినాన్స్ డిపార్ట్మెంట్లకు చేరుకోవాలన్నమాట. అంటే దానిలో పాసిబిలిటీ ఎంత ఉంది, ఎంత వేకెన్సీ ఉంది, ఎంత ఖర్చు అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కాకుండా ఏ వేకెన్సీ కూడా బయటికి రాదనమాట. కాబట్టి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ అప్రూవల్ చేయాలి. సో ఫినాన్షియల్ డిపార్ట్మెంట్కు 12th March 2026 నాడు రిపోర్ట్ అందుతుంది. బట్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అర్జెంట్ అని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అఫీషియల్గా నోటీస్ అది వెళ్ళిందనమాట. మరి మీటింగ్ ఎప్పుడుందంటే మనకు 13th March 3 గంటలకు మీటింగ్ ఉంది. సో మీటింగ్ను ఎవరు హెడ్ చేస్తారంటే చైర్డ్ బై అంటే ప్రిన్సిపాల్ ఫినాన్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో మనకు 13వ తేదీ 3 గంటలకు మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజు మోస్ట్ సాయంత్రం కల్లా ఒక మంచి అప్డేట్ రావచ్చు. వేకెన్సీ ఎంత ఉంది, ఏ డిపార్ట్మెంట్ ఎంత ఉన్నాయి, మరి ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ఎంతవరకు సాధ్యం ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంది. బట్ నాకు తెలిసి మాత్రం దాదాపుగా 99% అయితే మాత్రం ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుందనేసి నమ్ముతున్నా. మరి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఎవరికైనా సరే ఈ యొక్క గ్రూప్స్ పరంగా మీకైనా కరెంట్ అఫైర్స్ కావాల్సిన ఎంసీక్యూ బ్యాచ్ కావాల్సి అంటే ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు ఎంసీక్యూ బ్యాచ్ ఉంది, కరెంట్ అఫైర్స్ బ్యాచ్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఖచ్చితంగా 13వ తేదీ మంచిగా మీటింగ్ జరగాలి. సో వేకెన్సీ లిస్ట్ అంతా వచ్చి ఉగాది నాడైతే మాత్రం మంచిగా వేకెన్సీ ఇచ్చుకుంటూ జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తే మాత్రం ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా గవర్నమెంట్కి రుణపడి ఉంటారనేసి అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.